హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది తోటకూరతో వడలు మరియు పకోడీలండి. దీనికి కావలసిన పదార్థాలు తోటకూర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ వడల కోసం నేను మినపప్పు తీసుకుంటున్నానండి. ఈ మినపప్పుని బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పును కూడా బాగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, పసుపు, ఉప్పు. ముందుగా నానబెట్టుకున్న ఈ మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొంచెం శనగపప్పు కూడా తీసుకోవాలి. దీన్ని ఎప్పుడు వాడుకోవాలో నేను చెప్తానండి. ఇప్పుడు మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. నీళ్ళేమీ వేయకుండా పప్పుని మాత్రమే వేసుకోవాలి. శనగపప్పును కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మినపప్పును, శనగపప్పును ఒక 2-3 సార్లు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని బరకగా అయినా ఉంచుకోవచ్చు, లేదంటే మెత్తని పేస్ట్లా అయినా పట్టుకోవచ్చు, కానీ నీళ్ళేమీ వేయకూడదు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు అలాగే వేసుకున్నా సరిపోతుంది, లేదంటే కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయే వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిసిపోయి పిండంతా మెత్తగా అయిపోయింది. ఇలా బాగా మెత్తగా పట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఇది బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందాక పక్కన తీసి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పక్కన ప్లేట్లో టిష్యూ పెట్టుకొని, ఇప్పుడు ఈ వడలకున్న ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పీల్ చేసుకోవడానికని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేసి ఈ పిండిని చిన్న చిన్నగా తీసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ పైన వడల్లా ఒత్తుకోవాలి. ఈ వడలకు మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలండి. దీనివల్ల పిండి లోపల బాగా ఉడికిపోతుంది. ఇలా వడలన్నీ ఒక్కొక్కటిగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత వడలన్నీ రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రంగు మారే వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా కలర్ వచ్చాయి. వీటిని ఇప్పుడు తీసుకొని ఈ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. ఈ టిష్యూ ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది.
ఇప్పుడు నేను పిల్లల కోసమని చిన్న చిన్న వడలు వేస్తున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిని మనం చిన్న చిన్న పకోడీల్లా కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా చిన్న చిన్న పకోడీల్లాగా కూడా వేస్తున్నాను. ఈ పకోడీలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇవి కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, వడలు మరియు పకోడీలు రెడీ అండి. వీటిని నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.